జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చారు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. దివ్యాంగుల రిజర్వేషన్ అమల్లో జరుగుతున్న వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి ఆన్ రిజర్వ్డ్ కటాఫ్ మార్కు దాటిన ప్రతిభావంతులైన దివ్యాంగులను జనరల్ కేటగిరీ విభాగంలోకి చేర్చకుండా వారిని రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని తప్పుపట్టింది. దీనివల్ల మరో దివ్యాంగుడికి రిజర్వేషన్ పొందే అవకాశం దక్కకుండా పోతుందని చెప్పేసి జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. కుల ఆధారిత రిజర్వేషన్లో జనరల్ కేటగిరీ కటాఫ్ దాటిన అభ్యర్థులకి రిజర్వేషన్ సీటు కేటాయించకుండా వారిని జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణిస్తున్నారు. దీనివల్ల ఆ రిజర్వ్డ్ కులంలోని మరో వ్యక్తికి ఆ సీటు దక్కుతుంది. అదే అవకాశాన్ని దివ్యాంగులకు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను మెరిట్ జాబితాలోకి పైకి పంపించకపోవడం దారుణం అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే నెల 14లోగా అఫిడవిట్ సమర్పించాలని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని అంశాలపై కోర్టుకు సాయం చేయాలని 8 న్యాయ విశ్వవిద్యాలయాలను ఢిల్లీ, బెంగళూరు, జోధ్పూర్, కోల్కతా, పటియాలా, ముంబై, గువాహటి, లక్నపూర్ న్యాయస్థానాన్ని ధర్మాసనం కోరింది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో తెలంగాణలో జీవో 29 అనే ఒక కేసు మీద కూడా చాలామంది అభ్యర్థులు హైకోర్టు, సింగిల్ బెంచ్, సుప్రీంకోర్టు, అదేవిధంగా డివిజన్ బెంచ్ ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించారు. జీవో నెంబర్ 29లో సమన్వయం జరగట్లేదు అని చెప్పేసి. సో అటువంటిది ఆల్మోస్ట్ సేమ్గా వచ్చినటువంటి కేసే ఈ యొక్క దివ్యాంగుల రిజర్వేషన్ సంబంధించిన కేసు. సో ఒక్క మాటలో చెప్పాలంటే జనరల్ మెరిట్లో టాప్లో ఉన్న వాళ్ళందరినీ జనరల్గా కేటాయించి తర్వాత రిజర్వేషన్లో లేకపోతే వాళ్ళు దివ్యాంగులైతే ఆ రిజర్వేషన్లోనే కేటాయించాలని చెప్పేసి ధర్మాసనం మరొకసారి ఈ కేసు ద్వారా చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మరి చూడాలి. ఇది కనుక జడ్జిమెంట్ వస్తే మళ్ళొకసారి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లలో ఇది కూడా చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే ఉండదు. చూడాలి మరి ఏం జరగబోతుందో. సో దీని ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా దీన్ని బట్టి మరింత అప్డేట్గా వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వస్తుందని కూడా మనం ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్.